ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మగ కల్పవృక్ష వాగ్వైభవం 9వ భాగం 15/6/20. కొర్రు పట్టిన నారచే రక్త సంబంధంలోని మాధుర్యం అనిర్వచని అనాదిగా మహాకవులు ఆ స్పందన అత్యద్భుతంగా చిత్రిస్తూ మహాకవి కాళిదాస్ అధిజ్ఞాన శాకుంతల 4వ అంకం ఆ మాధుర్య రసవాహి. అందుకని వాళ్ళ రససిద్ధులైన కవీశ్వరుల విశ్వనాథ నిస్సందేహం రససిద్ధి. వాల్మీకి సూచించి వదిలిపెట్టి రమణీయ విషయాలు ఆయన కవితారూప భాష్య గమనీయంగా శాంత దశరథుడి తనయ రోమపాదుడికి దత్త పుత్రకామేష్టి సందర్భంలో ఆమె పుట్టింటికి భర్తతో సహా లోకంలో ఇటువంటి మధురాతి మధుర సన్నివేశం కలిగించే అనుభూతి అత్యద్భుతం. మహర్షి ఈ సందర్భంలో అంతఃపుర స్త్రియః సర్వాః శాంతాం దృష్ట్వా తథాగతాం సహ భర్త విశాలాక్షిం ప్రీత్యానందముపాగమన్. బాలకాండలో 12వ సర్గలో 29వ. ఈ విధంగా భర్తతో పాటు వచ్చి విప్పారిన కళ్ళుగా శాంతను చూసి అంతఃపురంలో స్త్రీలంతా ప్రీతితో ఆనందంతో ఆమె భర్తతో వచ్చింది. సాధారణంగా ఆ భర్త ఆహితాగ్ని కనుక ఇల్లు వదలి రాడు. ఇప్పుడు వచ్చాడు. అది ఒక అద్భుతం. వచ్చిన బంగారు తల్లి హృదయం ఆనందపు పొంగుల బిక్కిరైపోతుంది. అది అసలే విశాలమైన కళ్ళు మరింత విప్పారి అభివ్యక్తము కనుక అంతఃపురంలోని స్త్రీలంతా ప్రీతితో ఆనందంతో, ప్రీతి హృదయానికి సంబంధించి ఆనందం ఇంద్రియాలకు అతీతమైన అనుభూతి. దానికి పర్యాయ పదం లేదు. ఇది ఋషివాక్. దాని ఉపాదాన కారణంగా తీసుకొని విశ్వనాథ చేసిన రచన ఎంతో అద్భుతంగా, ఎంత చక్కని చీర కట్టినది, ఎంత సొమ్ములు క్రొత్తవి వింతలు వెయ్యి దాల్చుకొన్నది విశ్వమోహనమూర్తి అయి ఎంత భాగ్యము భర్తతో రథమెక్కి ముందరి బండిపై ఇంత గౌరవమొప్పనేగుట ఏ లతాంగులు నోతురో అన్న. మళ్ళా ఎంత చక్కని చీరగట్టినదెంత సొమ్ములు కొత్తవి ఎంతలు వెయ్యి దాల్చుకొన్నది విశ్వమోహనమూర్తి. ఎంత భాగ్యము భర్తతో రథమెక్కి ముందరి బండిపై ఎంత గౌరవమొప్పయేగుట ఏ లతాంగులు నోతురో. ఇస్తిఖండంలో 249వ విశ్వనాథ. అవి పౌరవనితల మాట. ఆమె ఋషివతి మహారాజపుత్రి. గొప్ప విలువైన ఆభరణ వస్త్రాలు ఉండదు, కానీ పౌరవనితల నిసర్గ సుందరమై ఆమె అరణ్యకాలైన నగల వస్త్రాల శోభకు సంబంధించింది. వాటితో ఆమె విశ్వమోహనమూర్తి అయిందని కాళిదాస్ అన్నాడు కదా. కిమివహి మధురాణం మండనం ఆకృతి. మధురమైన ఆకృత ఏది అలంకారం కాదు, అది సర్వం అలంకారమే అని అర్థం. ఈ మాటలు వింటూ శాంత్ చిరునవ్వు వెన్నెలతో వదం అందుతూ అందరి భావనలు ఒక విధంగా ఉంటాయి. అమ్మ భావన మరొక విధంగా. దాన్ని విశ్వనాథి ఆవిష్కరించిన అత్యద్భుతమంటారు. చాలా పడత్ నీ పిత రోమపాదులు క్షేమమా, కుశలమా మీ తల్లి కోర్కివని. ఎండలో బడి వచ్చిదింకా స్నానము చేసి విశ్రాంతి కైకొనవే కుమార్. ఎన్నాళ్ళులైనది ఈవు రాఘవ కులమ్మును వీడితని
పోసి ముద్దు బిడ్డ కడు సృష్టిదివి లేచి కడగి భుజింపవి భూమెంతవాడని ముద్దు గుమ్మ అల్ల పసిరాడు నీకు భాగ్యాల రాజు వరుస కృషి ధర్మపత్ని పౌదంతు ఎరుక సాలమైతిమే ఈ పూత ఏమి భాగ్యమే నీది గౌరవ యోగ్యురాలా. ఈ మాటలు ఎదలోని అమృతాలను వెలికి తీసే మధుర ప్రధానంగా సుదూర ప్రయాణం చేసి ఇంటికి వచ్చి కన్న కూతురు దేహశ్రమ ఆకలి సంభావిస్తుంది తల్లి. ఈ వాత్సల్యరస విశ్వనాథ్ ఉద్వేలంగా వర్ణించి యజ్ఞం సలక్షణంగా ముగిసి ప్రజాపత్య పురుషులు పాయస ప్రదానం చేశారు. దశరథుడు 3 భార్యలు 4గా పంపకం చేశారు. ఒక దివ్య సంకల్పం వనితలు 3 కొడుకులు 4 పుట్టారు. అలా లోని దోగడ ఋషుల వాక్యం సుమిత్రుడు పట్టపు మహి కౌశల్య ఇటు ముద్దుల రాణి కైక కూడా సుమిత్రై. ఆమె సునిస్నిగ్ధ హృదయం ఎదిగిన రాజు దాన్ని మాటలలో ఎన్నడూ వాచ్యం చేసి తన ఔచిత్యానికి పాడుపడదు. కానీ పాయస ప్రధాన సందర్భంలో విస్పష్టంగా చెప్పారు. 3 గర్భవతులై యజ్ఞం ముగిసిన వెంట బంధువులందరితో పాటు శాంతగూడ రోమపాదుని ఇంటికి వెళ్ళి అక్కడి నుండి దాదాపు 300 పద్యాల తర్వాత కవి వ్రాసిన 2 పద్యాలు మనం గమనించి అవి అవతార ఖండలు. గర్భవతి అయిన కౌశల్య ప్రవృత్తిని చెప్పే. ఒకనాడు రోమపాదోర్వీ భవుండంపె బంగారు చీరలు పండ్ల గంప ఒక్కనాడి విదేహోర్వీ భృతుండంపె పట్టు చీరలు లడ్డు బండ్లకు. ఒకనాడు కేకయోర్వీ కళత్తుడంపిన నగరు నాణెముడు సన్న బలిపెము కౌశల్యకొక్క లేఖయు చరీ చీరలు ప్రత్యేకముగ పంపి పడతి శాంత స్వయముగా అరుంధతి సదిజు తెచ్చే కొడుకగు సుయజ్ఞముని రాజు పడుగు విధేయ తాను పేకను నేసిన తడుపు పగ అంచు వల్కలములు పండు ఆదరము. అవతార ఖండం 100. సూర్యంతరాండకు చుట్టుపక్కల తమ వైభవం కొట్టి సూర్యుడు పెట్టడం లోకసమ. కానీ విశ్వనాథ దానికి భావి స్ఫోరకంగా పరమ గంభీరంగా చెప్పారు. కౌశల్యాదులు పుట్టబోయే బిడ్డల మహాభోగాలు అనుభవించాలని రోమపాదుని ఆ పుత్రుడు అల్లుండను చేసుకునే అనితర సాధారణ సౌభాగ్యం తనకు అందుతుందని విదేహుడి తన దౌహిత్రుడు నగలతో నాణాలతో నిగనిగలు అడిపోతూ ఉత్తమ శ్లోకులు కావాలి. కైకయరాజు హృదయం ఇంకా శాంత తన తల్లికి ఒక లేఖ కూడా రాజుకో. ఆ లేఖలో ఏముందో మన ఊహకే వదిలేశాడు కదా. బహుశా మరొక 30 పద్యాల తర్వాత శాంత అమ్మతో అన్న మాటల రసగుళిక ఆ లేఖలో ఉండేవి. రహిముని చెప్పే నాకు ఉదరంగున నీకొనున్న స్వామి నీ దహరములో వెలుంగుదిగే తాను హరమ్మున తాకనంచు మౌని హరిని చూడవచ్చి నేను నే గది వచ్చిది నేను దూత. అమ్మ హరిని నువ్వు దూతవు రమా హృదయేశ్వరుడు ఇంభవేశ్వరుడు దింభకేశవుని మళ్ళ రహిముని చెప్పే నాకు ఉదరంబున నీకొనున్న స్వామి నీ దహరములో వెలుగు దిగి తాను ధరమున రకనంచు మౌని వరికి చూడవచ్చి నేను నేగల వచ్చిది నేను దూత. అమ్మా హరిని నువ్వు దూతవు రమా హృదయేశ్వరు దెంప కేశవ. అది 192 అవతారం. అమ్మా నాకు మణి ఋష్యశృంగల ఏకాంతంలో చెప్పారమ్మా. నీ కడుపులో ఉన్న స్వామి బహరాకాశంలో ఉన్న స్వామి ఒక్కడేట. హరిని చూడటానికి ముని అతని కడుపులో దాచుకున్న నిన్ను చూడటానికి నేను వచ్చావమ్మా. నువ్వు నేను కూడా ఆ డింభకేశవుని
తొందరలో చూస్తాం అన్నది శాంత. ఇక్కడ మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూడాల్సిన అంశం ఒకటి. ఆయా బంధువులు అనేక రకాలైన కానుక రాణులకు పంపారు. అలా పంపడం ఒక సంప్రదాయం. ఆ కథ అక్కడితో ఆగిపో. కానీ విశ్వనాథ ఒక అత్యద్భుత భావకుందీల పద్యం ఒకదాని అక్కడ నిక్షేపం. తానదేమో పిచ్చి తల్లి కౌసల్య, ఏ ప్రేమ బూయన నదే ప్రేమబు, శాంత పంపించిన సంద జరీ చేర, 24 నాళ్ళిట్లే కట్టే, ఎందరు వలదన్నది శాంత చీరని, అది ఉతికించును అదియ కట్ తెలివి అరుంధతీదేవి వల్కలమి, ఆ పైన అది దాల్చె నదియు పనిగా 14 దినంబులు ఆ పగిది చూసి కొర్రుబట్టినదని దాచుకొని దాసు అట్ట మహిషి మహాయోగ పరిధులై చీరలు ఆ పైన దాల్ప చేసినది దాసు. ఈ పద్యంలో కవి ఊహావైభవం దివ్య దీధలు వెలిగక్కుతాయి. తమకు అత్యంత ప్రియమైనవారు, గౌరవప్రదమైనవారు కనుక వాడు పెట్టిన దాని పిచ్చి ప్రేమ వదలకుండా ఉపయోగించడం లోకంలో ఉన్న అంశం. దాన్ని కవి శిల్ప సుందరంగా మలచి మనకు అందించడం అత్యాశ్చర్యకర విషయం. శాంత పంపిన చీర వదలకుండా వరసగా 24 రోజులు కౌశల్యకరి, శాంత మునిపతి, ఋష్యశృంగుడు, ధర్మపతి, ఆ మహర్షి యాజకుడు కాగా సలక్షణంగా ముగిసిన పెదవు ఫలంగా కౌసల్య గర్భం దాచి దశరథుడు రఘువంశమణి ప్రదీపమైన సంతానం కోసం పుట్టబోయే కొడుకు. తరువాత దీపమాలామహితోజ్వలచ్చల ఇరాపతి కావాలి. శాంత హృషి హృదయం, రాజహృదయం తెలుసుకున్న మహాత్ముడు ఆమె పంపిన చీర కౌశల్య 24 రోజులు వదలకుండా ధరి, అంటే ఆమె పుట్టబోయే నందడు 24 సంవత్సరాలు రాజకుమారుడై అందరి చూపుల నీరాజనాలు అందుకుంటాడని భావం. ఆ తర్వాత అరుంధతి ప్రసాదించిన చీర ధరి, ఆ చీరను ఆమె తన కొడుకు సుయజ్ఞుడు బాగా పడుకుగా నేశారు. వారు అప్పుడు అయోధ్యలో ఉన్న ప్రవృత్తి రీత్యా అరణ్యకులే. అందులో తల్లి పడుగులు కొడుకు పేకను రూపొందించి వస్త్రాన్ని తయారు చేశారు. అంటే శాంత వీరాల కలగలుపుగా నేశారు. అటువంటి ఆ ముని కుటుంబపు కానుక కౌసల్య 14 రోజులు వదలకుండా కట్టి, అంటే శ్రీరామచంద్ర 14 ఏళ్ల వనవాస వ్రత విధి అది సూచిస్తారు. 14 రోజులు అయ్యాక కొర్రు పట్టిందని దాసి ఆ చీరను లాక్కొని పట్టమహిషి యోగ పరిధులైన చీరలను కట్టించిందని. అంటే అరణ్యవాసం అయిపోయి శ్రీరామభద్రుడు అయోధ్యానగరం పట్టాభిషేకం పొంది బహుదీర్ఘకాలం రాజ్యమేలిన సంగతి అది అప్రతీయమానం చేస్తాడు. మళ్ళా వస్తాడు రాజ్యం. భారచీర కొర్రు పట్టడంలో కూడా ఒక వింత అర్థం. అది సీతాపహరణ, రావణ సంహార కార్యజాతాన్ని సంకేతం. ఇటువంటి బహుదూర శిల్పలక్ష రామాయణ కల్పవృక్షం మనకు నిలువెల్లా కనిపిస్తుంది. కావ్యం అంటే రససిద్ధమైందే కాదు. వాల్మీకి హృదయం, విశ్వనాథ హృదయ దర్పణంలో మనకు విస్పష్టంగా కనిపిస్తుంది. రేపు రామాయణంలో రామాద్వయం